శాంతి. ఈరోజుటి మురళి తారీఖు జనవరి 20, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, బేహద్దు తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇది గుప్తమైన విషయం. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఎవరు స్మృతి చెయ్యరో వారిని తండ్రి మాత్రం ఎలా స్మృతి చేస్తారు? ప్రశ్న: కల్పమంతటిలో ఎప్పుడూ చదివించని ఏ చదువును సంగమయుగంలో పిల్లలైన మీరు చదువుతున్నారు? జవాబు: జీవించి ఉండగానే శరీరం నుండి భిన్నంగా అయ్యే అనగా శవముగా అయ్యే చదువును ఇప్పుడు చదువుతారు. ఎందుకంటే మీరు కర్మాతీతులుగా అవ్వాలి. కానీ శరీరంలో ఉన్నంత వరకు తప్పకుండా కర్మలు చేసే తీరాలి. మనస్సు కూడా శరీరం లేనప్పుడే నిష్క్రియగా అవుతుంది. కనుక మంజీతులు జగజ్జీతులని భావించటం కాదు, మాయాజీతులే జగజ్జీతులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: నేను శరీరం నుండి భిన్నమైన ఆత్మను. జీవించి ఉండి ఈ శరీరంలో ఉంటున్న శవం వలె ఉండు స్థితిని అభ్యాసం చేసి కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్: సర్వీస్కు రుజువునివ్వాలి. దేహ అభిమానాన్ని వదిలి తమ సత్యమైన సమాచారాన్ని బాబాకు ఇవ్వాలి. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేందుకు పురుషార్థం చేయాలి. వరదానము: తమ శాంత స్వరూప స్థితి ద్వారా శాంతి కిరణాలను వ్యాపింపచేసి మాస్టర్ శాంతి సాగర్ భవ. వర్తమాన సమయంలో విశ్వంలోని మెజారిటీ ఆత్మలకు అన్నింటికంటే ఎక్కువగా సత్యమైన శాంతి యొక్క అవసరముంది. అశాంతి యొక్క అనేక కారణాలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి, ఇంకా పెరుగుతూ ఉంటాయి. స్వయం అశాంతిగా లేకున్నా ఇతరుల అశాంతి యొక్క వాయుమండలం, వాతావరణము శాంతి స్థితిలో కూర్చోనివ్వవు. అశాంతి వలన కలిగే టెన్షన్ యొక్క అనుభవం పెరగనున్నది. ఇటువంటి సమయంలో మాస్టర్ శాంతి సాగర పిల్లలైన మీరు అశాంతి సంకల్పాలను మర్జ్ చేసి విశేషంగా శాంతి వైబ్రేషన్లను వ్యాపింపచేయండి. స్లోగన్: తండ్రి యొక్క సర్వ గుణాలను అనుభవం చేసేందుకు సదా జ్ఞాన సూర్యుని సన్ముఖంలో ఉండండి. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఇప్పుడు సమయం యొక్క పొదుపు, సంకల్పాల పొదుపు, శక్తి యొక్క పొదుపు కొరకు ప్లాన్ తయారు చేసి బిందురూప స్థితిని పెంచుకోండి. బిందురూప స్థితి ఎంతగా ఉంటుందో అంతగా ఏ విధమైన ఈవిల్ అనగా చెడు ఆత్మ లేక చెడు సంస్కారం యొక్క ఫోర్స్ మీపై దాడి చెయ్యదు. మీరు కూడా వాటి నుండి ముక్తులుగా ఉంటారు. అంతేకాక మీ శక్తి స్వరూపము వారిని కూడా ముక్తులుగా చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.